హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అన్నదమ్ములు. విష్ణువు వరాహావతారం ఎత్తి హిరణ్యాక్షుణ్ణి హతమారుస్తాడు. ప్రతీకారం కోసం హిరణ్యకశిపుడు తపస్సు చేసినప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. దానికి హిరణ్యకశిపుడు భూమి మీద కానీ ఆకాశంలో కానీ పగలు కానీ రాత్రి కానీ ఇంటి లోపల కానీ బయట కానీ మానవుడు కానీ జంతువు కానీ ఏ ఆయుధం కానీ అగ్నిలో కానీ నీటిలో కానీ నాకు మరణం సంభవించకూడదని వరం కోరుకుంటాడు. బ్రహ్మ తదాస్తు అంటాడు. ఆ తర్వాత హిరణ్యకశిపుడు తాను దేవుడునని, తన పేరు మాత్రమే జపం చేయాలని, హరినామస్మరణ చెయ్యరాదని ప్రజలను హింసించేవాడు. అతని కుమారుడు ప్రహ్లాదుడు హరిభక్తుడు. దానివల్ల తండ్రితో హింసించబడేవాడు. ఒకరోజు శ్రీహరి ఎక్కడ ఉన్నాడు అని అడిగితే హరి అంతటా వ్యాపించి ఉంటాడని ప్రహ్లాదుడు చెప్పగా ఒక స్తంభం చూపించి ఇందులో ఉన్నాడా హరి అని అడుగుతాడు హిరణ్యకశిపుడు. అవునంటాడు ప్రహ్లాదుడు. కోపంతో ఆ స్తంభాన్ని విరుచగా అందులోంచి నరసింహావతారంతో విష్ణుమూర్తి సంధ్యా సమయంలో గడప మీద తన గోళ్లతో ఒడిలో ఉంచుకుని సంహరించడం వల్ల హిరణ్యకశిపుడు పొందిన వరం యొక్క ఫలితం లేకుండా పోతుంది. ఈ కథ వల్ల భగవంతుడు సర్వాంతర్యామి, తనను ప్రార్థించే భక్తులను ఎల్లప్పుడూ రక్షిస్తాడని తెలుసుకోగలం.